హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో 2 డేస్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇంకో 2 మంత్స్ దాకా మనలాంటి క్రికెట్ లవర్స్కి పండగే. ఇంతకీ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కమెంట్ చేయండి. నా ఫేవరెట్ టీం వచ్చేసరికి ఎందుకు భగవాన్ అంటే నీకెందుకు అంత ఇష్టం? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. చెప్పాను కదా నీకు అర్థం కాదని. అర్థం కాని విషయాలు ఎందుకు అడుగుతావు? హేళన చేయట్లే బ్రో. ఇంకా ఈ వీడియోలో ప్రతి ఒక్క ఐపీఎల్ టీం ఫుల్ స్క్వాడ్ ఏంటి, స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి, ప్రతి ఒక్క టీంలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ మాట్లాడుకునే టీం వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు కూడా అంతే, మన ఆర్సీబీ లాగా ఇప్పుడు దాకా కప్పుకోవట్లేదు. మరి ఈజ్ దిస్ ద ఇయర్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్? చూద్దాం. ఫుల్ స్క్వాడ్ ఏంటి, స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి చూసి డిసైడ్ చేద్దాం. డీసీ ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే ఇలా ఉంది. వీళ్ళు ఈ ఆప్షన్లో చేసిన టాప్ 3 బాయ్స్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ 14 crores పెట్టుకున్నారు. దాని తర్వాత మిచెల్ స్టార్క్ 11.75 crores. దాని తర్వాత నటరాజన్ 10.75 crores. ఇది ఫుల్ స్క్వాడ్లో నుంచి నేను పిక్ చేసిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి. ఓపెనింగ్ వచ్చేసరికి ఫాఫ్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్. ఎక్స్పీరియన్స్ ప్లస్ డిస్ట్రక్షన్. జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఫామ్లో అయితే లేడు, అండ్ చూడాలి మరి ఈ ఐపీఎల్లోకి ఏమైనా ఫామ్లోకి వస్తాడు. నేనైతే 1 డౌన్లో కేఎల్ రాహుల్ అనుకుంటున్నాను, బట్ డీసీ మేనేజ్మెంట్ ఏమో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడని కన్ఫర్మ్ చేశారు. సో ఒకవేళ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడితే సమీర్ రిజ్వీ 3rd ప్లేస్లోకి వస్తాడు, 1 డౌన్లో ఆడతాడు. అండ్ 4th ప్లేస్లో కేఎల్ రాహుల్ వస్తాడు. ఇంకా దాని తర్వాత 5th ప్లేస్లో స్టబ్స్, అశుతోష్ శర్మ, అభిషేక్ పౌరల్ ఫినిషింగ్ టచెస్ వీళ్ళు ఇస్తారు. ఇంకా అక్షర్ పటేల్ కూడా ఉన్నాడండో. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజ్. ఇంకా ఇంపాక్ట్ సబ్లోకి వచ్చేసరికి ముఖేష్ కుమార్ వస్తారు అనుకుంటున్నాను. ఇది నా ప్లేయింగ్ 11 వచ్చేసరికి. ఒకవేళ మీ ప్లేయింగ్ 11 డిఫరెంట్గా ఉంటే కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా చాలా మంచి టీంనే ఫామ్ చేసుకుంది ఢిల్లీ ఈసారి. చూద్దాం మరి కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ ఈసారి కప్పు కొడుతుందా లేదా అన్నది. ఈ టీంకి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఈ రేటింగ్ అనేది 5 డిపార్ట్మెంట్స్ బేస్ చేసుకుని ఇచ్చాను. ఓపెనింగ్ బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, ఫినిషింగ్, ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్. ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఫాఫ్ అండ్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఉన్నారు. ఫాఫ్ అయితే ఓకే, బట్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ డౌట్ నాకు. అండ్ మిడిల్ ఆర్డర్ అయితే గట్టిగా ఉంది. కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, స్టబ్స్. ఇంకా ఫినిషింగ్ టచెస్ వచ్చేసరికి అశుతోష్ శర్మ, అభిషేక్ పౌరల్, అక్షర్ పటేల్ ఇస్తారు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ విషయాన్ని వచ్చేసరికి ఇన్ఫార్మ్ టీ నటరాజన్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ ఉన్నారు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఇన్ఫార్మ్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. చూద్దాం, టీం అయితే చాలా గట్టిగా ఉంది. మరి ప్రెజెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని కప్పు కొడతారో లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఈ ప్రివ్యూలో నెక్స్ట్ మాట్లాడుకోబోయే టీం వచ్చేసరికి పంజాబ్. ప్రతి సీజన్లో పంజాబ్ టీంని చూస్తే నాకు ఒకటే అనిపించింది, ఒకటి తక్కువైంది. మరి ఈ సీజన్లో వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే చూడటానికి ఇలా ఉంది. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఇలా ఉంది. ఓపెనర్స్గా జాష్ ఇంగ్లీష్, ప్రవసిమ్రాన్ సింగ్, అండ్ 1 డౌన్లో మన శ్రేయస్ అయ్యర్ వస్తాడు. ఇంకా మిడిల్ ఆర్డర్లో మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్. ఇంకా ఫినిషింగ్ టచెస్ వచ్చేసరికి శశాంక్ సింగ్ అండ్ నైల్ వదేరా ఇస్తారు. ఇంకా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, యుజీ చాహల్, కుల్దీప్ సేన్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కింద స్టాక్ రైన్ రావచ్చు అండ్ హర్ప్రీత్ బ్రార్ అన్న రావచ్చు బేస్డ్ ఆన్ ద పిచ్. ఇంకా ఈ టీంకి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.5 out of 5. నాకు బాగా నెగిటివ్స్ అనిపించిన పాయింట్స్ ఏంటంటే వీళ్ళ ఫినిషింగ్. చెప్పుకోదగ్గ పెద్ద ప్లేయర్స్ ఏం లేరు. శశాంక్ సింగ్, నెహల్ వదేరా ఉన్నారు, కానీ వాళ్ళు ప్రెజెంట్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తారన్నది క్వశ్చన్ మార్క్. అలానే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాడు, బట్ చాలాకి సపోర్టింగ్గా ఇంకొక స్పిన్నర్ అయితే లేడు. హర్ప్రీత్ బ్రార్ మరి చూడాలి తను ఎంతవరకు డెలివర్ చేస్తారనేది. ఇంక ఇవి కాకుండా మిగతా అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి. మరి శ్రేయస్ అయ్యర్ ద ఎక్స్పెన్సివ్ కెప్టెన్, చూద్దాం ఈసారైనా కప్పు కొడతాడా పంజాబ్కి. మన ఈ ప్రీవియూ ఎపిసోడ్లో నెక్స్ట్ మాట్లాడుకోబోయే టీం వచ్చేసరికి గుజరాత్ టైటన్స్. వీళ్ళు ఈ ఆప్షన్లో చేసిన టాప్ 3 బాయ్స్ వచ్చేసరికి జాస్ బట్లర్ 15.75 crores, మొహమ్మద్ సిరాజ్ 12.25 crores, అండ్ కగీశ్వర్ అబడా 10.75 crores. మరి వీళ్ళ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, వీళ్ళ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది చూసేద్దాం. వీళ్ళ ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే ఇలా ఉంది. ఈ స్క్వాడ్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఎంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారో? డెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, షేన్ రదర్ఫర్డ్, మైపాల్ లాంగ్లర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, హర్షద్ ఖాన్, జయంత్ యాదవ్, వాషింగ్టన్ సుందర్.
నాకు అలుపు వచ్చేసిందండి. గుజరాత్ టైటన్స్‌కి ఇంకో పేరే వచ్చు అనుకుంటా అండి. క్లాసీ టైటన్స్ అని. అంత క్లాస్‌గా ఉంది వీళ్ళ టీమ్ చూడటానికి. ఇంకా స్క్వాడ్ మొత్తం అనాలిసిస్ చేసి నేను ప్రిపేర్ చేసిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అని ఇలా ఉంది. ఓపెనర్స్‌గా జార్జ్ బట్లర్, శుభ్మన్ గిల్. ఇంత క్లాస్ ఓపెనర్స్‌ని మీరు వేరే టీంలో చూడరు. ఇద్దరు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడగలరు. అండ్ వన్ డౌన్‌లో సాయి సుదర్శన్ మంచి టాలెంట్ అండి అతను. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం తను. ఇంకా 4-5లో మైపాల్ లామ్డార్, గ్లెన్ ఫిలిప్స్. ఫినిషర్ రోల్ కింద రాహుల్ త్రిపాఠియా, షారుఖ్ ఖాన్, ఇంకా వాషింగ్టన్ సుందర్ ఎక్స్ట్రా. ఇంక వీళ్ళ బౌలింగ్ అయితే వరల్డ్ క్లాస్. రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, రబడా ఇలా గట్టిగానే ఉంది. మీకు ఒకటి తెలుసా, జీటీ హోమ్ రన్ విన్నింగ్ రికార్డ్ 62.2% అని. కాకపోతే అది సీజన్ టు సీజన్ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ సీజన్లో వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ 75% అయితే సెకండ్ సీజన్లో అది 64.7 పడిపోయింది. థర్డ్ సీజన్లో అయితే దారుణంగా 41.6 పడిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే 62.2% ఉంది. చూద్దాం మరి ఈ ఇయర్ ఎలా పర్ఫామ్ చేస్తారు. జీటీ మెయిన్ స్ట్రెంగ్స్ వచ్చేసరికి వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అండి. గిల్, సుదర్శన్, బట్లర్. అది కాకుండా మంచిగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ పెట్టుకున్నారు వీళ్ళు. అండ్ అది కాకుండా వీళ్ళ బౌలింగ్ రషీద్ ఖాన్, సుందర్, రబడా, సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ ఇలా గట్టిగానే కనిపిస్తుంది. మరి వీళ్ళ వీక్నెస్ ఏంటంటారా, వీళ్ళు ఎక్కువగా ఓవర్సీస్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయినట్టు కనిపిస్తున్నారు. రషీద్ ఖాన్, రబడా, బట్లర్ అండ్ ఫిలిప్స్. వీళ్ళలో ఒక్కరికి ఇంజరీ అయినా కానీ మరి ఎట్లా మేనేజ్ చేస్తారు. అండ్ అది కాకుండా వీళ్ళకి ఒక ప్రీమియర్ ఫినిషర్ లేడు. షారుఖ్ ఖాన్, త్రిపాఠియా ఉన్నారు కానీ ఒక మంచి పేరు గల ఫినిషర్ అయితే లేడు వీళ్ళకి. మరి చూద్దాం, శుభ్మన్ గిల్ ఈ సెటప్తోనే జీటీకి కప్పు కొడతాడేమో. అది గాయ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో వేరే టీమ్స్ మీద ప్రివ్యూ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.